అందరికీ నమస్కారం. చపాతీ, రోటీలతో పాటు అన్నంతో తినడానికి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ చేయడం కోసం కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పువ్వుల్లో విడదీసి 2-3 సార్లు బాగా కడిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మరుగుతున్న వేడివేడి నీళ్లు పోసి 1 నిమిషం పాటు కలిపి నీళ్లు రాకుండా జాలి గరిటెతో తీసి పక్కన పెట్టుకోవాలి. సాధారణంగా కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు, అవి పెట్టిన గుడ్లు ఉంటాయి కాబట్టి కనిపించని అలాంటి చిన్న చిన్న గుడ్లు లాంటివన్నీ చనిపోయేలా ఇలా తప్పనిసరిగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 10 వరకు జీడిపప్పు పలుకులు వేసి పచ్చిదనం పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించిన తర్వాత 1 స్పూను మిరియాలు, 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను సోంపు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చితనం పోయేలా కలుపుతూ వేయించాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల కసూరి మేథి వేసి ఒకసారి కలిపి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూను నూనె వేసి 3 పచ్చిమిర్చీల ముక్కలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కొంచెం రంగు మారే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి. ఇవి ఏమాత్రం వేగిన తర్వాత 2 టమాటాలని కట్ చేసిన ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి కలుపుతూ వేయించాలి. ఇవి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి చల్లారనివ్వాలి. ఈ కూరని నేను చపాతీల కోసం చేస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా పులుపేమీ వేయట్లేదు. అన్నంతో తినడం కోసం అయితే కొంచెం చింతపండు, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నూనె వేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇవి కొంచెం మెత్తగా మగ్గడం కోసం 1 స్పూను ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి. వీటిలో పచ్చితనం లేకుండా దాదాపు 50% వరకు ఉడికేలా వేస్తే సరిపోతుంది. ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన పొడి మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి అస్సలు పలుకులేమీ లేకుండా చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే కూరకి సరిపడినంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని కూడా వేసి ఇవి నలగడానికి అవసరమైతే 2-3 స్పూన్ల నీళ్లు కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4-5 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసి ఒకసారి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి. ఈ గ్రేవీ అంతా సరిగ్గా వేగాలంటే నూనె కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తినే కారాన్ని బట్టి 2 స్పూన్ల కారం, పావు స్పూను పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి 2-3 నిమిషాల పాటు ఇందులో వేయించాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా వేయించిన తర్వాత ఈ కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగినట్లు వేడివేడి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ముక్కలు పూర్తిగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలి. కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరీ పులిసింది గాని మరీ కమ్మటిది గాని కాకుండా మీడియం టేస్ట్తో ఉండే మేగడ పెరుగుని పావు కప్పు తీసుకొని అస్సలు ఉండలు లేకుండా ఒకసారి బాగా విస్క్ చేసి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చి చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రోటీ, చపాతీలతో తినేటట్లయితే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అన్నంతో తినేలా ఉంటే పులుపు కోసం కూర ఉడికించేటప్పుడు కొంచెం చింతపండు పులుసు కానీ లేదా ఇలా కూరంతా ఉడికిన తర్వాత నిమ్మరసం కానీ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బయట ధాబాల్లోనూ రెస్టారెంట్స్లోనూ దొరికే టేస్ట్తో ఎంతో రుచిగా ఉండే ఈ కాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.